జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 28వ శ్లోకము. యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, పుణ్యకార్యాలు చేస్తూ ఉంటే అనాదిగా వస్తూ ఉండేటటువంటి పాపరాశి అంతా కూడా క్షీణించిపోతుంది. ఎప్పుడైతే పుణ్యకార్య అనుష్ఠానము వల్ల పాపరాశి అంతా క్షీణిస్తుందో అప్పుడు నన్ను శరణు వేడుకోవాలి అనేటటువంటి జ్ఞానము ఆవిర్భవిస్తుంది. అప్పుడు నన్ను ఆశ్రయిస్తారు, నన్నే శరణు వేడుకుంటారు. నన్ను ఆశ్రయించటము వల్ల అప్పటి వరకు వారికి అనాదిగా వస్తూ ఉండేటటువంటి ఇష్టాయిష్టముల లాంటి ద్వంద్వముల వల్ల కలిగే అజ్ఞానమంతా కూడా పోతుంది. వారు ఆ అజ్ఞానము నుండి విముక్తులవుతారు. ఇక వారు కోరుకున్న దానిని నా నుండి పొందటము కోసం గట్టి పట్టుదలతో నన్నే ఉపాసిస్తూ ఉంటారు. కొందరేమో నా నుండి ఐశ్వర్యాన్ని కోరుకుంటారు. ఆ ఐశ్వర్య లాభము కోసం నన్ను గట్టి పట్టుదలతో ఉపాసిస్తూ ఉంటారు. కొందరేమో ఆత్మసాక్షాత్కార లాభము కోరుకుంటారు. ఆ ఆత్మసాక్షాత్కారమును పొందటము కోసం నన్నే ఉపాసిస్తారు. నా నుండే వారు ఆ ఆత్మసాక్షాత్కార లాభాన్ని పొందటము కోసం గట్టి పట్టుదలతో ప్రయత్నము చేస్తూ ఉంటారు. ఇక కొందరేమో కృష్ణ, మాకు నువ్వే కావాలి అని అంటూ నన్ను పొందటము కోసమని నన్నే గట్టి పట్టుదలతో ఉపాసన చేస్తూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనను ఆశ్రయించాలి అనంటే పాపరాశి అంతా తొలగిపోవాలని, ఇక తనను ఆశ్రయించినటువంటి వారికి పాపరాశి అంతా తొలగిపోయిందనే ఒక ఖచ్చితమైనటువంటి స్పష్టమైనటువంటి అవగాహన మనకు కలిగిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడిని మాత్రమే ఉపాసన చేసే నిరంతర ప్రయత్నము చేస్తూ మనకు ఐశ్వర్యము కావాలన్నా, కైవల్యము అంటే ఆత్మసాక్షాత్కారము కావాలన్నా ఆ శ్రీకృష్ణ భగవానుడినే ఉపాసన చేస్తూ శ్రీకృష్ణ భగవానుడిని మాత్రమే పొందాలనే కోరికను బాగా పెంపొందించుకుంటూ ఆ పరమాత్మను గట్టి పట్టుదలతో ఉపాసన చేసే ప్రయత్నము నిరంతరము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో
65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 6వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు.
ఓ పరీక్షిన్నరేంద్ర, విశ్వరూపుడు దేవేంద్రుడికి నారాయణ కవచ మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ నారాయణ కవచములో ఈరోజు 8వ శ్లోకము. శ్లోకార్థాన్ని గమనించి అర్థాన్ని భావన చేస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం. ద్వైపాయన మహర్షి, జ్ఞానస్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుని అవతార సంభూతుడైనటువంటి ద్వైపాయన మహర్షి అని పిలువబడే శ్రీ వేదవ్యాస మహర్షి నన్ను అజ్ఞానము నుండి కాపాడుగాక. వేదజ్ఞానము లేకపోవటం వలన కలిగేటటువంటి అజ్ఞానము నుండి నన్ను ఆ శ్రీ వేదవ్యాస మహర్షి రక్షించుగాక. ఇక బుద్ధ భగవానుడు వేద విరుద్ధమైనటువంటి కర్మల నుండి బుద్ధ భగవానుడు నన్ను కాపాడుగాక. వేద జ్ఞానాన్ని కర్మాచరణను మరచిపోయేటట్టుగా చేసే ఇతర బోధనల వల్ల నా మనస్సు చెడకుండా ఆ బుద్ధ భగవానుడు నన్ను కాపాడుగాక. అమాయక జనులకు భ్రమను కలగచేసేటటువంటి నాస్తిక బోధనల నుండి, మూర్ఖత్వము నుండి నన్ను ఆ బుద్ధ భగవానుడు కాపాడుగాక. ఇక కల్కి దేవుడు, కల్కిగా అవతరించేటటువంటి శ్రీమన్నారాయణుడు కలిదోషాన్ని తొలగించి ధర్మరక్షణను కలిగేటట్టుగా చేయటం కోసం, ధర్మరక్షణ కోసమని అవతరించే ఆ శ్రీమన్నారాయణుడు నన్ను కలియుగపు అంధకారము నుండి, కలిదోషము నుండి, కలి మాలిన్యము నుండి నన్ను రక్షించుగాక అని శ్రీ విశ్వరూపుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఈ అర్థాన్ని భావన చేస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం. ద్వైపాయనః భగవాన్ అప్రబోధాత్ బుద్ధస్తు పాషండగణ ప్రమాదాత్ కల్కిః కలేః కాలమలాత్ ప్రపాతు ధర్మావనాయ వురు కృతావతారః. శ్లోకాన్ని ఒకసారి అనుసంధానం చేస్తాను, అందరం కలిసి విందాం. ద్వైపాయనః భగవాన్ అప్రబోధాత్ బుద్ధస్తు పాషండగణ ప్రమాదాత్ కల్కిః కలేః కాలమలాత్ ప్రపాతు ధర్మావనాయ వురు కృతావతారః. ఓం. ఈ రకంగా విశ్వరూపుడు దేవేంద్రుడికి నారాయణ కవచ మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం.
శ్రీమద్భగవద్గీత 7వ అధ్యాయము 28వ శ్లోకము. యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.